కాదు కావున ఎందుకు కాలేదు గ్యాస్ ఇక్కడ ఇక్కడ వండుతుంది దానికి కావాల్సిన గాలి తీసుకుంటుంది ఇక్కడ అంటే గాలి తీసుకోలేకుండా ముందు ప్రజలకి ఇక్కడ వద్దుతుంది ఇక వద్దు కానీ నేను దిగులు పెట్టినా కాదు 50 కిలోమీటర్ సమస్య గ్యాసే వచ్చేది ఇది గ్యాస్ ఎప్పుడు పెట్టుకుంటారు అది దీన్ని భయపడడానికి ఇక్కడ ఎప్పుడైనా హీట్ కాగానే అంటే ఇట్లా మండగానే పేరదు ఇది హీట్ అవ్వాలి బాగా హీట్ అయినప్పుడు ఇప్పుడు ఒకవేళ అయింది పైరు అయినప్పుడు మనం ఈ ఫింగర్ పెట్టి చేసినట్టు ఉండదు ఒక పైప్ కూడా కావాల్సింది అప్పుడు ఇక్కడ కావాల్సింది అప్పుడేం చేయాలి తడిబండ లాంటివి తీసుకొని తడపాలి కట్ట అంటే మనం తీసుకోవాలి కాదు దాన్ని తడపాలి ఎందుకంటే గాలి అందరికీ నమస్కారం. ఈ మధ్య మీ అందరూ చూశారు, హైడ్రా, జిహెచ్ఎంసి, ఫైర్ డిపార్ట్మెంటు అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక సమన్వయంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే నాంపల్లి స్టేషన్ రోడ్లో అయిన తర్వాత మేమంతా కూడా ఫైర్ తనిఖీలు, సేఫ్టీకి సంబంధించిన ఆడిట్ చేయటము, దాని తర్వాత కొన్ని బిల్డింగ్స్ని కూడా సీజ్ చేయటము అవన్నీ కూడా మీరు చూశారు. దాదాపు అరౌండ్ 9 బిల్డింగ్స్ దాకా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలామంది వ్యాపార వర్గాల నుంచి, ఇతర అసోసియేషన్స్ నుంచి, అన్నిటి నుంచి కూడా మాకు అందరికీ రిక్వెస్ట్లు రావటం జరిగింది. రిక్వెస్ట్లు ఏంటంటే, నోటీస్ ఇవ్వకుండా సీజ్ చేస్తున్నారు, ఓకే డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా అది కరెక్టే చేస్తున్నా కానీ మేము చాలామంది ఇప్పటికే అంటే వ్యాపారస్తులంతా కూడా సామాన్లంతా కూడా తీసుకొచ్చి హోల్డ్ చేస్తున్నాము. సో దాన్ని అట్లీస్ట్ తరలించడానికి కొన్ని మేము వేరే గోడౌన్స్ లేదా ఇట్లాంటి ప్లేసెస్ చూడటానికి మాకు కొంత టైం ఇస్తే బాగుంటుందని చెప్పేసి వ్యాపార వర్గాల అందరి దగ్గర నుంచి కూడా మాకు రిప్రజెంటేషన్స్ రావడంతో అప్పుడు ఆ మీటింగ్లో మేము అంటే హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసి, ఎలక్ట్రిసిటీ అధికారులు, నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ మీటింగ్లో అటెండ్ అయిన తర్వాత ప్రభుత్వ సూచనలకు అనుగుణంగానే మేము కూడా అప్పుడు వెంటనే వాళ్ళకు ఒక 1 month టైం ఇస్తూ అంటే ఫిబ్రవరి నెలంతా కూడా వాళ్ళకి అవేర్నెస్ పెంచేదానికి, దీంతో పాటు వాళ్ళు అంతా కూడా ఏదైతే గనక వాళ్ళ ఈ సెల్లార్స్లో కానీ ఇవన్నీ డంప్ చేసిన వాటిని